కరవుకు చిరునామాగా పేరుగాంచిన జనగామ ప్రాంతం ప్రస్తుతం సస్యశ్యామలంగా మారింది. జనగామ జిల్లాగా ఆవిర్భవించిన ఏడాదే గోదావరి పరవళ్లు తొక్కడం వల్ల నిరుటి కంటే సాగు విస్తీర్ణం రెండింతలైంది. అయితే కొన్ని మండలాల్లో అసంపూర్తి పనుల వల్ల సాగునీరు అందడం లేదు. ఫలితంగా కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి, కాలం ఏదైనా జనగామ ప్రాంత రైతులకు అప్పుల కుప్పలే. ఒకవేళ కాలం కరుణించి పంట సాగు చేసినప్పటికీ చేతికందే దశలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు జిల్లా రైతులను అతలాకుతలం చేస్తాయి. నిత్యం బీడు భూములతో దర్శనమిచ్చే ఈ ప్రాంతానికి ఇన్నాళ్లు పశుపోషణే పెద్ద దిక్కయింది. ఈ నేపథ్యంలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ప్రభుత్వం ఈ ప్రాంతానికి తరలిస్తోంది. సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి వివిధ జలాశయాలను నింపుకుంటూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోంది. ఫలితంగా ఇన్నాళ్లు బీళ్లుగా ఉన్న భూములు మాగాణంగా మారాయి. గోదావరి జలాలు తమ సాగు చరిత్రని మార్చినట్లుగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 ఎకరాల నాటేసిన ఇప్పటివరకు అయితే బోర్లు మంచిగా వస్తున్నాయి. బాగానే ఇటు మా సైడ్ మొత్తం రైతులందరూ మంచిగా నాట్లు వేసుకొని ఊరి చేనులు అన్ని పుట్టకొచ్చినాయి. ఇప్పటివరకు అయితే పర్లేదు, మంచిగా వారుతున్నాయి. గోదావరి నీళ్లు ఇటు చెర్లకు వదిలిపెట్టి వేయడం వల్ల ఇటు కొద్దిగా బోర్లు చెర్ల నీళ్ళు ఉండడం వల్ల బోర్లు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే పర్లేదు. మా సైడ్ అందరూ రైతులందరూ మంచిగానే ఉన్నారు. నాటు పెడితే నీళ్ళు వెళ్ళాక ఎండిపోయింది అంతా. ఉన్న ఒక మాడి వాడుతున్నా, ఒక మాడి కూడా ఎంత అట్టుంది. రేపు మాకు ఫసలం మేపుతున్నా, ఎండిపోయింది అంతా. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తట్లేదు, అంత ఎండిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనుకరించి లింగాలపూర్ మండలం చెరువులకు నీళ్లు వదిలిపెట్టాలని కోరుతున్నాను. ఎకరం పొలం నాటు పెట్టిన, బావిలో నీళ్లు తగ్గిపోయినాయి. అందుకు నేను జనగామ నుంచి ట్యాంకర్తో వచ్చి నీళ్లు తెచ్చి పోస్తున్నా. రాను రాను ఫస్ట్ నీళ్లు ఉండే, ఇప్పుడు నీళ్లు లేవు. ఎండలు కొడుతున్నాయి కాబట్టి బావి ఎండిపోయింది. దానికి 2 బావి ఉన్నది, ఒక బోర్ ఉన్నది. 2 కలిసి పెట్టినా కానీ ఎకరం పరగడం లేదు. మేము ఇట్లా రోజు నీళ్లు కొనుక్కొచ్చిపోయడం వల్ల కూడా మాకు లాస్ అవుతుంది. ఒక రోజుకు 4 ట్యాంకర్లు తెచ్చిపోతే మినిమం ఒక 2,000 రూపాయలు అవుతుంది. ఇట్లా మేము ఎన్ని నెల రోజులు నీళ్లు కొట్టి పారించినా కానీ పారడం కూడా లేదు. ఈ కెనాల్ కాలువ పూర్తి చేసి నీళ్లు చెర్లలో నింపితే రైతులు చాలా బాగుపడతారు. జిల్లాలో ఓవైపు సస్యశ్యామలం, మరోవైపు కరవు కరాళ్ల నృత్యమాడుతోంది. గోదావరి జలాల రాక వల్ల జిల్లాలోని 11 మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా బచ్చన్నపేట, లింగాల ఘనపూర్ మండలాల కర్షకులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. కాల్వ పనులు నిలిచిపోవటం వల్ల జలాలు పొలాలకు చేరక ఈ 2 మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఫలితంగా సాగైన వరిచేలు ఎండుముఖం పడుతున్నాయి. పచ్చని పైర్లను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీటినందిస్తూ సాగు ఖర్చులను పెంచుకుంటున్నారు. ఎప్పటికే ఎండిన వరి పైరులో పశువులను తోలుతూ కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. 4 ఎకరాలు నాటేసినాము. 2 బాయిలు ఎండిపోయినాయి, 2 బోర్లు మాత్రమే వస్తున్నాయి. దానికి ట్రాక్టర్ డైనమో పెట్టి పారిస్తున్నాం. దానికి ఒక రోజుకు మాకు ఒక 1000 రూపాయల ఖర్చు వస్తుంది. అయినా కూడా పొలము పారడం లేదు. భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయినాయి. కాబట్టి వేరే నియోజకవర్గాల్లో చెరువులు ఏ విధంగా నింపారో మా నియోజకవర్గంలో కూడా నింపాలి. అవసరమైతే భగీరథ పైప్ లైన్తో మా చెరువు అయినా నింపాలి. కనీసం ఆ విధంగానైనా సరే కొంత కాకపోయినా కొంత మాకు నష్టం రాకుండా మేము ప్రయోజనం మాకు కలుగుతుంది. వర్షాలు పడడం వల్ల రైతులందరం కూడా ఉత్సాహంగా బాకీలు తెచ్చో సాకిలు తెచ్చో ఉన్నది పొలం అంతా నాటేసి పెట్టుకున్నాం. మార్చి రాకముందుకే మా అదృష్టమా దురదృష్టమని మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో వర్షపాతం తక్కువ ఉండి మా పొలాలన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది. దాదాపు ఎకరానికి 15 నుంచి 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. పెట్టుబడి పెట్టిన తర్వాత కొంతమంది రైతులేమో ఈరోజు డైనమో పెట్టి మోటార్లు పెట్టినా కూడా భూగర్భ జలాలు లేక ఉన్న బావులు బోర్లన్నీ ఎండిపోతూ తాత్కాలికంగా ఈ వచ్చే 9 గంటల కరెంటు కూడా పొలం పారడం లేదు. అదేవిధంగా ఒక రైతు 3 గంటల నుంచి 6 గంటలు డైనమో కూడా పెట్టి పారిద్దామని నానా ఇబ్బంది పడుతూ ఉన్న పొలాన్ని కాపాడుకుందామనే వేదనతోటి ఎంత పెట్టుబడి పెట్టుతా ఉన్నా కొద్ది కూడా రోజు రోజు ఎండిపోవడం జరుగుతుంది. గోదావరి జలాలు పక్కన ఉన్న విలేజ్లకు కూడా రావడం జరిగింది. ఇటు పక్కన పెంబర్తికి వచ్చినాయి. ఈ కాలువ పూర్తి కంప్లీట్ చేసి చుట్టుపక్కల ఈ మా విలేజ్లో 3 చెరువులు కుంటలు ఉన్నాయి. వీటిని నింపితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని మా రైతులందరం కూడా కోరుకుంటున్నాం. కరవుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బచ్చన్నపేట, లింగాల ఘనపూర్ మండలాల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. అశ్వారావుపల్లి జలాశయం నుంచి ఈ 2 మండలాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాల్సి ఉండగా నిలిచిన పనుల వల్ల సాధ్యం కావటం లేదు. ఫలితంగా 100 ఎకరాల్లోని పైర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు సరిపడా విద్యుత్ అందక రైతులు ట్రాక్టర్ డైనమో ద్వారా సాగునీటినందిస్తూ పైర్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. లింగాలగనపురం మండలంలో నాగారం, కల్లెం, మాణిక్యపురం, శిల్పురం ఈ విలేజ్లలో
కెనాల్ కాలువ కంప్లీట్ కాకపోవడం వల్ల వాటర్ గోదావరి జలాలు రాకపోవడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ జనగాం కాన్స్టిట్యూన్సీ లో అంతా గోదావరి జలాలు నింపడం జరిగింది. మరి మాకు అశ్వరాపల్లి నుంచి వచ్చే 36 కిలోమీటర్ల కాలువలో ఒక 2 కిలోమీటర్ల కాలువ ఆగడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా ఇంటిమేషన్ వేయడం జరిగింది, కలవడం జరిగింది. ఆ పనులు అయితే అది ఎంత తొందరగా అయ్యి అంత జల్దీ పని కంప్లీట్ చేసి చెర్లు నింపితే బాగుంటుంది. ప్లస్ ఈసారి నేను మొత్తమే నాటేయలేదు, ఒక మాడేస్తే అది కూడా కంప్లీట్ ఎండిపోవడం జరిగింది. అది కూడా ఆశ వదులుకున్నాము. వాస్తవానికి కాల్వ తవ్వకం పనులు ఖరీఫ్ సీజన్ వరకే పూర్తి కావాలి. తీవ్ర జాప్యం వల్ల యాసంగి సీజన్ గందరగోళంగా మారింది. జరిగిన నష్టాన్ని సర్కారే పూడ్చాలని కర్షకులు కోరుతున్నారు.